బాగా నమ్మకం వచ్చింది కదమ్మా మీకు 100%. చాలా మంది ఫోన్ అన్నారండి అసలు మీకు అన్నారు అయినా సరే ఎప్పటికైనా దొరుకుతాయని అలా కూడా మాకు భరోసా ఇచ్చిపోయి అమ్మా లేట్ అయినా పర్వాలేదమ్మా మీకు దొరుకుతాయి రోజులకు దొరుకుతాయి మీకు కష్టపడి చమ్మండి 100% పక్కా నమ్మకం వచ్చింది మీకు. థ్యాంక్ యూ అమ్మా. ప్రజల కోసం నిరంతరం ప్రతి నెల రికవరీ చూస్తే సెప్టెంబర్లో 86 లక్షల, అక్టోబర్లో 88 లక్ష, నవంబర్లో 89 లక్ష, డిసెంబర్లో 90 లక్ష, జనవరిలో 92 లక్ష 4,095 రూపాయల విలువైన వస్తువులు రికవరీ చేయడం జరిగింది. 56 కేసులు డిటెక్ట్ చేయడం, 74 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం, 310.13 గ్రామ్ బంగారము, 536.6 గ్రామ్ సిల్వర్, 7 మోటార్ సైకిల్, ఒక బస్, ఒక కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్స్, 4 ల్యాప్టాప్, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీస్. సో ప్రతి నెల పోయిన నెల కంటే ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. అందరి మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, నిఘా పెట్టడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో మనం ప్రతి క్రైమ్ హాట్స్పాట్స్లో CCTV, లైటింగ్, పొదల క్లియరింగ్ అని టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు DSR తీసుకొని మేము వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు IPL సీజన్ రాబోతుంది కాబట్టి క్రికెట్ బెట్టింగ్ ఫర్దర్ జరిగే ప్రమాదం ఉంది. మేము మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం. ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. చాలామంది మోసపోతున్నారు. అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా, మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు, లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు 7995095799. మేము వెంటనే చర్య తీసుకుంటాం. మన వైజాగ్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు. ఆ లక్ష్యం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ రేపు బెట్టింగ్ కోసం ఇప్పుడు స్పెషల్ టీమ్ అంటే మేము నిన్ననే టెలికాన్ఫరెన్స్లో ఆల్ SHOస్కి చెప్పాము, ఈ క్రికెట్ సీజన్ లీగ్స్ అన్నీ జరగబోతుంది కాబట్టి మీరు స్పెషల్గా నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా అరికట్టాలి, అందరినీ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపాలి అని నిన్ననే చెప్పడం జరిగింది. కానీ స్పెషల్ టీం అంటే మీకు తెలుసు, సిటీ టాస్క్ ఫోర్స్ అని ఉంది, వాళ్ళకు క్రికెట్ బెట్టింగ్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. అది కాకుండా నా ఫోన్ నంబర్ కూడా పబ్లిక్ దగ్గర ఒక వెపన్ అన్నమాట. అందరూ అది ఉపయోగించి మీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా.
ఐడి కేసు సార్. ఇందులో నటోరియల్ క్రిమినల్స్ అని ఉన్నారు సార్, రౌడీ షీట్లు కూడా ఉన్నారు సార్. మొత్తం 7 మంది సార్ చేశారు సార్. యాక్చువల్గా ఈ అబ్బాయికి భయపడి వాళ్ళ ఊరు వెళ్ళిపోయినారు సార్, పలాస దగ్గర వెళ్ళిపోయినారు సార్, చాలా లాంగ్ వెళ్ళిపోయినారు సార్. తర్వాత ఏంటంటే ఊర్లో వాళ్ళు చెప్పేసి సార్ మీరు వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు యాక్షన్ తీసుకుంటారంటే ఇమీడియట్ గా మనకు వచ్చినటువంటి 2 hours లో మనం మొత్తాన్ని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది సార్. ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికార్డ్ చేయడం సార్ అందరికీ నమస్కారం సార్. కంప్లైంట్ పెట్టిన 1 day వితౌట్ చేశారు సార్. అమౌంట్ సార్ సిఐ గారు, ఎస్జీపీ గారు, కానిస్టేబుల్ ధైర్యం చెప్పారు సార్. అందరికీ ఒక 1 day క్యాష్ ఉన్న ఫోన్ అప్పించారు. ఇడుచుకున్న భర్తలు ఏంటంటే సంపాదించుకోలేదు, ఈ వస్తువులు కూడా నా దగ్గర లేవు. ఏమైపోతాయని నేను కూడా ఇంట్లో లేనండి, తాళాలు వేసుకుని ఊరెళ్ళాను. ఊరొచ్చేసరికి పక్కన కొట్టిస్తారండి, పక్కన కొట్టేసి మీరు అన్ని లాగేసి వచ్చినట్టు చేసేసారండి. ఇలా తర్వాత మా పిల్లలు కంప్లైంట్ ఇచ్చారు, మా పాపలు ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చి చేసిన తర్వాత అంతా అన్నారు పోనీ గట్టిగా దొరకం, ఇంకా పోయినట్టే మీరు లేవనుకోండి ప్రతి ఒక్కరు వెళ్ళేవారండి. అప్పుడు మేము పాపలు పట్టి వెళ్ళినప్పుడల్లా నమ్మకం ఏం పర్వాలేదు, ఎప్పటికైనా దొరుకుతాయి, మీరేమి బాధపడకండి, లేటైనా పర్వాలేదు, మాకు 4 నెలలైనా సరే మాకు ఎలగలేదు. పాపం మాకు చాలా కష్టపడి చెప్పుకోలేదు మా హీరోయిన్, మా పోలీసులే నేను చెప్పుకోలేండి. వాళ్ళు చాలా గొప్పగా మాకు ఈ వస్తువులు ఇచ్చినందుకు మీకు అందరికీ తెలుసుకుంటున్నాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ బాగా నమ్మకం వచ్చింది కదమ్మా మీకు 100%. చాలా మంది పోనీ అన్నారండి, అసలు దొరకం మీకు అన్నారు, అయినా సరే ఎట్లాగైనా దొరుకుతాయని. వాళ్ళు కూడా మాకు భరోసా ఇచ్చిపోయారు, అమ్మా లేట్ అయినా పర్వాలేదమ్మా మీకు దొరుకుతాయి, ఈ వస్తువులు దొరుకుతాయి, మీకు కష్టపడి చొమ్మండి. 100% పక్కా నమ్మకం వచ్చింది మీకు. థ్యాంక్ యూ అమ్మా. ప్రజల కోసం నిరంతరం ఈ వస్తువు పోయిందండి. నాకు వితిన్ 3 hours లో ఎస్ఐ గారు వచ్చి చెప్పారండి. ఏసీపీ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారండి. నేను బాధలో ఉంటే ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి నా దగ్గర కంప్లైంట్ రాసుకోండి, అండ్ ఎందుకు మేడం మీరు ఇలా దగ్గర పట్టుకున్నారో పర్లేదు కంప్లైంట్ ఇవ్వండి అంటే రాసుకుని వెళ్ళారండి. వితిన్ 3 hours లో నాకు ఐటెం దొరికిందని ఏసీపీ గారు ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పి నాతో మాట్లాడారండి. పోలీస్ డిపార్ట్మెంట్ అందులో మన వైజాగ్లో డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా పనిచేస్తున్నారండి. అందరికీ నమస్కారం అండి, వందనాలు. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ ఇయర్ మార్చ్ 10th నైట్ రాబరీ జరిగింది ఇంట్లో. సో ఇమీడియట్ గా ఎర్లీ అవర్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ చాలా ప్రాంప్ట్ గా రెస్పాండ్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇన్ని రోజుల వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ప్రాపర్ గా జరగడం వల్ల మా ప్రాపర్టీ మాకు దొరికిందండి. కనుమరోజు మా ఇంట్లో కొత్తదండి, ఇది ఆవిర్ కంపెనీ 4 burner స్టవ్ కూడా పోయింది. ఈ 2 కూడా మేము నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నాము, 2 వస్తువులు లేవని చెప్పేసి వెంటనే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వితిన్ నో టైం హార్డ్లీ 3-4 days లోనే మాకు మళ్ళీ బ్యాక్ కాల్ వచ్చింది స్టేషన్ నుంచి. అలాగే డైలీ కూడా మాకు పోలీసులు వచ్చి చూడటము, ఇన్వెస్టిగేషన్ చేయడము, కెమెరాస్ చూడటము అన్ని కూడా చేశారు. చాలా ఫాస్ట్ గా రిజల్ట్ చేశారు. హార్డ్లీ 5 days లో వితిన్ 5 days నేను 17th కంప్లీట్ ఇస్తే 22nd నాడు దొరికాయని చెప్పి ఇచ్చారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి సిపి గారికి, అలాగే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.